బీజేపీ ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద పోస్ట్ మార్టం చేసుకుంది. అందులో 78 లోక్సభ స్థానాల్లోని 500 మంది కార్యకర్తలతో మాట్లాడేందుకు 40 ప్రత్యేక బృందాలు పంపించింది. ఒక్కో ఏరియాలో 500 మంది చెప్పిన. వీళ్ళందరి అభిప్రాయాల ఆధారంగా టోటల్గా 12 కారణాల వల్ల బీజేపీ ఓడిపోయింది అన్నటువంటి విషయం తేలింది. అందులో ఏదైతే రాజ్యాంగ సవరణ చేస్తారు అంటూ బీజేపీకి సంబంధించి పోటీ చేస్తున్న నాయకుల స్టేట్మెంట్లు రిజర్వేషన్స్ మారిపోతాయి అన్నటువంటి దాన్ని నమ్మారు, అందువలన ఓడిపోయారు అన్నటువంటిది ఒకటి. అట్లాగే పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ మరొక కారణమైంది. మరొకటి కాంట్రాక్ట్ వర్కర్లు, అవుట్సోర్సింగ్ వర్కర్ల రిక్రూట్మెంట్ విషయంలో ప్రభుత్వ శాఖలు అనుసరించినటువంటి వైఖరి కారణంగా కూడా వచ్చిన వ్యతిరేకత అన్నటువంటిది. అట్లాగే బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వం పట్ల విరక్తితో ఉన్నారు, అది కూడా ఒక కారణం అని తేలింది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారు, వాళ్ళ చేత పని చేయిస్తూ ఉన్నటువంటి నేపథ్యం. అలాగే దిగువ స్థాయి బీజేపీ కార్యకర్తలు కూడా అదే ఫీలింగ్తో ఉండటం వల్ల జరిగిందన్నది. మరొక వైపున ఏదైతే ఓటర్ లిస్టులలో BLO బూత్ లెవెల్ ఆఫీసర్లు కావాలని పెద్ద ఎత్తున బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తీసేస్తుంటే ఆ విషయాన్ని కార్యకర్తలు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళినా ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నటువంటిది మరొకటి. మరోవైపున టిక్కెట్ల కేటాయింపులో జరిగినటువంటి తేడాలు బీజేపీకి సంబంధించి అభ్యర్థుల ఎంపికలో. మరొక వైపున పార్టీ వర్కర్లకి ప్రభుత్వానికి మధ్యన సమన్వయం లోపించింది. పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ ఆఫీసుల దగ్గర తమ పని కావట్లేదని కార్యకర్తలు అసంతృప్తితో ఉండటం కూడా ఒక కారణమని. అట్లాగే ఠాకూర్ ఓటర్లు బీజేపీని వ్యతిరేకించారన్నట్టుంది. అలాగే బీసీలకు సంబంధించి కుర్మీలు, కుష్వంతులు, సఖ్యాసు ఈ ముగ్గురు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారని. అట్లాగే షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఓట్స్ పర్టికులర్లీ పాసీస్ అండ్ వాల్మీకీస్ వీళ్ళు ఇద్దరు కూడా SP కాంగ్రెస్ వైపుకి టర్న్ అయ్యారని. BSP అభ్యర్థులు గతంలో ముస్లిం ఓట్లు చీల్చేవాళ్ళు, వాళ్ళు అలా చీల్చలేకపోవడం వలన కూడా ఓటమి జరిగిందన్నటువంటి విషయం తేలింది.